2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీని క్షేత్రస్థాయిలో మళ్లీ బలోపేతం చేయాలనే లక్ష్యంతో వైసీపీ అధిష్టానం ప్రయత్నాలు కొనసాగిస్తుంది. జిల్లావారీ సమీక్షలు, సంస్థాగత పునర్వ్యవస్థీకరణ, కొత్త బాధ్యతల కేటాయింపు వంటి చర్యలతో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని అధినేత జగన్ ప్రయత్నిస్తున్నారు. అయితే ఇదే సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో అంతర్గత విభేదాలు పార్టీకి కొత్త సవాళ్లుగా మారుతున్నాయి. ముఖ్యంగా సత్యసాయి జిల్లా పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజుకున్న లోకల్ వర్సెస్ నాన్ లోకల్ వివాదం ఇప్పుడు వైసీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటి వరకు వ్యక్తిగత అసంతృప్తులు, వర్గ విభేదాల స్థాయిలో కనిపించిన సమస్య ఇప్పుడు బహిరంగ తిరుగుబాటుగా మారడం పార్టీ నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. మాకొద్దు నాన్ లోకల్ నాయకులు, స్థానిక నాయకులకే అవకాశం ఇవ్వాలంటూ క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పెనుకొండ నియోజకవర్గం ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఎప్పటినుంచో కీలక స్థానం కలిగి ఉంది. ఇక్కడ సామాజిక సమీకరణాలు, స్థానిక నాయకత్వం, వ్యక్తిగత ప్రభావం ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేసే ప్రధాన అంశాలుగా ఉంటాయి. అలాంటి నియోజకవర్గంలో ఇటీవల పార్టీ వ్యవహారాల్లో స్థానిక నాయకుల కంటే ఇతర ప్రాంతాలకు చెందిన నాయకులకు ప్రాధాన్యం పెరుగుతోందనే భావన క్షేత్రస్థాయి క్యాడర్లో బలపడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ పాత్రపై స్థానిక నాయకుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆమె నాయకత్వాన్ని అంగీకరించబోమని, పెనుకొండ రాజకీయాలను స్థానిక నాయకులే నడిపించాలని కార్యకర్తలు బహిరంగంగా డిమాండ్ చేయడం ఇప్పుడు పార్టీ అంతర్గత సంక్షోభాన్ని బయటపెట్టింది. ఇది కేవలం వ్యక్తిగత వ్యతిరేకత మాత్రమే కాదని, స్థానిక ఆత్మగౌరవం పేరుతో జరుగుతున్న రాజకీయ ఉద్యమంగా మారుతోందనే అభిప్రాయం రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ అసంతృప్తి కేవలం పార్టీ సమావేశాలకే పరిమితం కాలేదు. పెనుకొండకు చెందిన పలువురు కీలక నాయకులు, కార్యకర్తలు కలిసి మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీ అధిష్టానానికి నేరుగా వెళ్లకుండా ముందుగా పెద్దిరెడ్డిని ఆశ్రయించడం వెనుక కూడా రాజకీయ సంకేతాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీలో అనుభవజ్ఞుడైన నాయకుడిగా, అధిష్టానంతో నేరుగా మాట్లాడగల నేతగా పెద్దిరెడ్డిపై వారికి నమ్మకం ఉందనే సంకేతం ఇందులో కనిపిస్తోంది. ఇకపోతే కార్యకర్తలు సమర్పించిన వినతిలో ప్రధానంగా 3 అంశాలున్నట్లు తెలుస్తోంది. ఒకటి, నాన్ లోకల్ నాయకులకు అధిక ప్రాధాన్యం ఇవ్వద్దు. రెండోది, స్థానిక నాయకత్వానికే బాధ్యతలు అప్పగించాలి. మూడోది, పార్టీ భవిష్యత్తు దృష్ట్యా స్థానిక క్యాడర్ అభిప్రాయాల్ని గౌరవించాలి. పెద్దిరెడ్డి కూడా వారి ఆవేదనను విన్న తర్వాత అధిష్టానంతో మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ హామీతో సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందా లేక మరింత ముదురుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానికత అనే అంశం కొత్తది కాదు. గతంలో కూడా అనేక నియోజకవర్గాల్లో ఇలాంటి వివాదాలు తలెత్తాయి. ముఖ్యంగా ఓటర్లతో నిరంతరం సంబంధాలు కలిగి ఉన్న స్థానిక నాయకుల కంటే బయట నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తే క్యాడర్లో అసంతృప్తి పెరగడం సహజమనే అభిప్రాయం ఉంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ భావన మరింత బలపడుతుంది. ఎందుకంటే కష్టకాలంలో పార్టీని నిలబెట్టేది స్థానిక కార్యకర్తలేనని వారు భావిస్తారు. అలాంటి సమయంలో తమని పక్కన పెట్టి ఇతరులకు అవకాశాలు కల్పిస్తే సహజంగానే అసంతృప్తి పెరుగుతుంది. పెనుకొండలో ప్రస్తుతం అదే పరిస్థితి కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల తర్వాత వైసీపీ అనేక ప్రాంతాల్లో సంస్థాగతంగా బలహీనపడింది. పలువురు నాయకులు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండగా కొందరు కొత్త రాజకీయ అవకాశాలని అన్వేషిస్తున్నారు. ఇలాంటి సమయంలో మిగిలిన క్యాడర్ని కాపాడుకోవడం పార్టీకి అత్యంత కీలకంగా మారింది. కానీ పెనుగొండలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలోనే స్థానిక నాయకులు తిరుగుబాటు బాటపట్టడం అధిష్టానానికి ఊహించని పరిణామంగా మారింది. ఇప్పుడు వైసీపీ నాయకత్వం ముందు ఒక కీలకమైన నిర్ణయం ఉంది. స్థానిక క్యాడర్ డిమాండ్లను అంగీకరిస్తే ఇప్పటివరకు తీసుకున్న రాజకీయ నిర్ణయాలపై ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. మరోవైపు వాటిని పూర్తిగా తిరస్కరిస్తే స్థానిక నాయకుల్లో అసంతృప్తి మరింత పెరిగే ప్రమాదం ఉంది. అందుకే ఈ సమస్యను కేవలం వ్యక్తుల మధ్య విభేదంగా కాకుండా సంస్థాగత సమస్యగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు. పెనుగొండ పరిణామాల్ని ఇతర జిల్లాల నాయకులు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి అసంతృప్తి కొన్ని చోట్ల ఇప్పటికే ఉన్నప్పటికీ బహిరంగంగా బయటపడలేదు. పెనుగొండలో అధిష్టానం తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో ఇతర నియోజకవర్గాలకు కూడా ఒక సంకేతంగా మారే అవకాశం ఉంది.
స్థానిక నాయకుల అభిప్రాయాలకు విలువిస్తే పార్టీ క్యాడర్లో సానుకూల సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రస్తుత వ్యవస్థనే కొనసాగిస్తే ఇలాంటి అసంతృప్తులు మరిన్ని చోట్ల బయటపడే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయంగా చూస్తే ఇది ఒక్క పెనుగొండ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన అంశం కాదు. ఎన్నికల పరాజయం తర్వాత పెద్ద పార్టీలు ఎదుర్కొనే సహజమైన సంస్థాగత సంక్షోభానికి ఇది ఒక ఉదాహరణగా కూడా కనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు నాయకత్వ నిర్ణయాల్ని ప్రశ్నించని క్యాడర్ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మాత్రం తన అభిప్రాయాన్ని బహిరంగంగా వ్యక్తం చేయడం సాధారణ రాజకీయ పరిణామమే. అందువల్ల పెనుగొండలో కనిపిస్తున్న ఈ లోకల్ వర్సెస్ నాన్ లోకల్ వివాదం రాబోయే రోజుల్లో పార్టీ పునర్నిర్మాణ వ్యూహాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం వైసీపీకి అతిపెద్ద సవాలు ప్రత్యర్థి పార్టీలతో పోరాటం మాత్రమే కాదు, సొంత క్యాడర్ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే కీలకం. పెనుగొండలో రాజుకున్న ఈ వివాదాన్ని అధిష్టానం ఎంత వేగంగా, ఎంత సమర్థంగా పరిష్కరిస్తుందన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. మొత్తంగా చూస్తే సత్యసాయి జిల్లా పెనుగొండలో రాజుకున్న లోకల్ వర్సెస్ నాన్ లోకల్ వివాదం కేవలం ఒక నియోజకవర్గ రాజకీయ సమస్య కాదు. ఎన్నికల తర్వాత ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న సంస్థాగత సవాళ్లకు ప్రతిబింబంగా మారింది. స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ పార్టీ ఐక్యతను కాపాడగలిగితే ఈ సంక్షోభం నుంచి బయటపడే అవకాశం ఉంది. లేకపోతే పెనుగొండలో మొదలైన ఈ అసంతృప్తి ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం కూడా లేకపోలేదు. రాబోయే రోజుల్లో అధిష్టానం తీసుకునే నిర్ణయమే ఈ రాజకీయ వివాదానికి దిశానిర్దేశం చేయనుంది.